ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారా? పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. రండి, నేటి వాక్య ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనంలో, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమింపవలను? 7 మార్లు మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకి కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్తున్నాను. కావున పరలోక రాజ్యం తన దాసుని యొద్ద లెక్క చూచుకున్న కోరిన యొక్క రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకున్న మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియన్న యొక్కడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగినది యావత్తు నమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించింది. అంటే అప్పు ఉన్న వ్యక్తి అతనితోటే కాదండి, అతని భార్య, పిల్లలు, తన కలిగినది సమస్తము అమ్మి అప్పు తీర్చమన్నా. అంటే అతను చేసిన తప్పిదాలు, అతను చేసిన పొరపాట్ల వల్ల అతనితోటే పాటు లేదు, తన భార్య, పిల్లలు, తన కలిగిన సమస్తం కూడా ఇక్కడ పనిష్మెంట్కి గురి కావటం మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఈ లోకంలో పాపులుగా, దోషులుగా, అపరాధులుగా జీవిస్తున్న మనల కోసం ఈ లోకానికి వచ్చి మన కొరకు శ్రమపడి కలవరసులో ప్రాణం పెట్టి రక్తాన్ని చెందించి మనం నీతిమంతులం, నిర్దోషులం, పరిశుద్ధులం కావాలని కలవరసులలో ఆయన ప్రాణం పెట్టి పొందుతానని తిరిగి లేచాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక, ఆమేన్. అటువంటి దోషులుగా ఉన్న మనలను నిరపరాధి అనే దేవుడు నిరపరాధులుగా తీర్చడం కోసం ఈ లోకానికి వచ్చాడు. నిరపరాధిగా తీర్చి క్షమించి అతని తప్పులన్నీ క్షమించి అతను అన్నాడు, ప్రభువా, నన్ను ఓర్చుకో, నా అప్పంతా తీరుస్తాను, నన్ను కనికరించమంటే కనికరపడి వదిలిపెట్టేశాడు. అయితే ఇతను బయటికి వెళ్ళి ఇతనికి కొంతమట్టుకి అత్యున్న ఒక వ్యక్తిని ఏమాత్రం దయతలుచుకుండా, క్షమించకుండా అతన్ని కఠినంగా తన అప్పు ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాడు. అప్పుడు 32వ భాగం చూస్తే, అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటేవు కనుక నీ అప్పంతా క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చున్నదంతయు చెల్లించే వరకు బాధపరిచే వారికి వాని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయునని. ప్రైజ్ ది లార్డ్. బాధించి వారికి అప్పగించబడటం, బాధించే పరిస్థితులు, బాధ పెట్టే అనుభవాల్లో మనం అప్పగించబడకుండా మనం తప్పించబడాలి, మనం క్షేమంగా ఉండాలి. మన పిల్లలు, మన భార్య బిడ్డలు, మన కలిగిన వారందరూ క్షేమంగా ఉండాలంటే మన పట్ల ఎవరెవరైతే పొరపాట్లు చేశారో, తప్పులు చేశారో వారిని మనం క్షమించే వారంగా, వారికి మేలు చేసేవారంగా, వారు ఎన్నైనా చేయను ఉంటే మనల్ని ఎన్ని రకాలుగా బాధ పెట్టినాం, ఎన్ని రకాలుగా అవమానపడుతున్నాం, ఎన్ని రకాలుగా ఇబ్బందులైనా పెట్టినాయండి, వారిని మనం క్షమించే వారంగా, కనికరించే వారంగానే, సహించుకుని ఓర్చుకుని మేలు చేసే వారంగానే మనం ముందుగాక. యేసుప్రభు లోకానికి ఇంకనూ మనం పాపులమై ఉండగానే యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కనుక మన పాపులుగా లోకంలో భక్తిహీనులుగా ఉన్నప్పుడు మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని క్షమించిన దేవుడు మన పట్ల చేసిన దోషాలు, తప్పులు, అపరాధాలను మనం కూడా క్షమిస్తే తప్పకుండా నా దేవుడు బాధించే వారికి మనల్ని అప్పగించకుండా, బాధించే వారి వశంలో మనల్ని విడిచిపెట్టేయకుండా, దుష్టుడు మనల్ని అనారోగ్యాలకు, అప్పుల్లోకు, వడ్డీల వారికి, పిల్లల జీవితాలు వివాహాలు కాకు, చదువుల్లో జయము లేకు, స్థితిగతులన్నీ మార్చిపడి ఆర్థిక ఇబ్బందులు, ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, కట్టుకొని స్థలం కొనుక్కొని లేని పరిస్థితి, వివాహాలు కాకు, పిల్లలు లేకు, బాధించే వారి వశంలో ఎన్నో నిందల అవమానాలతో గుచ్చబడుతూ నచ్చబడుతున్న పరిస్థితుల్లో నుండి మన దేవుడు మనల్ని విడిపించాలి. బాధించే వారి వశంలో నుండి
బాధించి వారు నీకు దూరంగా నుందురుగా కానీ దేవుడు మన పట్ల వాగ్దానం చేశారు. బాధించే వారి వశములో నుండి మనల్ని విడిపించి దేవుడు గొప్ప నెమ్మదిని, ఆనందాన్ని, ఆదరణను కలుగజేసి ఈ లోకంలో నిరపరాధులుగా, నిర్దోషులుగా బ్రతకాలంటే దైవికమైన ప్రేమ కలిగి, క్షమాగుణం కలిగి, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనం కలిగి ఉంటే తప్పకుండా నా దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం ఇతరులను క్షమించి వారికి మేలు చేసేవారుగా ఉన్న మాటలతో కాకుండా క్రియతో మనం చేసేవారంగా, ప్రేమించేవారంగా ఏ విధంగా మనం ముందుకెళ్లాలో దేవుని సలహా అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన మనకు అనుకూలతను కలుగజేస్తారు. ఆ దిశగా మనం వెళ్దాం. కనుక బాధించే వారి వశంలోనే మనం ఇంకా నలిగిపోకుండా, బాధించే వారికి మనం అప్పగించబడకుండా మనం తప్పించబడాలంటే మనం దేవునికి కలిగిన మనస్సు కలిగిన క్షమాగుణం కలిగి, పేతురు అడిగారు, ఎన్ని మార్లు 70 మార్లకు నేను క్షమించాలా అని అడిగినప్పుడు జీవితకాలం అంతా నువ్వు క్షమిస్తూనే, ఓర్చుకుంటేనే, సహించుకుంటేనే మేలు చేసేవాడుగానే ఉండాలని పేతురుకి తెలియజేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గనుక బాధించేవారి వశములో నీవున్నావన్నా నా దేవుడు నీ యావత్ బాధలన్నీ తొలగించి నిన్ను విడిపించి వర్ధిల్లింపజేసి నీ శత్రువులు ఎదుటే నిన్ను గణపరిచేవాడుగా, నిన్ను సిగ్గుపరిచిన వారు ఎదుటే నిన్ను హెచ్చించేవాడుగా నా దేవుడు చెయ్యును గాక. గనుక వారు ఎన్ని రకాలుగా బాధపెట్టిన, శత్రువులు చెలరేగిన, మన క్షేమాన్ని కోరుకోకపోయినా మనం క్షమించేవారుగా ఉందాం, మేలు చేసేవారుగా ఉందాం. గనుక బాధించే వారి వశానికి మనం అప్పగించబడకుండా తప్పించబడాలంటే తప్పకుండా మనం క్షమించేవారు కానీ, సహించుకునేవారు కానీ, ప్రేమించేవారుగా ఉందాం. అటువంటి కృప నా దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. చెడ్డదాసులుగా కాకుండా మంచి దాసులుగా, మంచి బిడ్డలుగా మనం ఉందాం. అటువంటి కృప అనుగ్రహించబడిన గాక. ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ స్వరూపి, మా ఎడల తప్పిదములు చేసిన వారిని క్షమించేవారంగా, మేలు చేసేవారంగా, ఓర్చుకుని సహించేవారంగా జీవితకాలం అంతా క్షమించే అనుభవాల్లో మమ్మల్ని నడిపించండి. మీకు కలిగిన మనసు మాకు అనుగ్రహించండి. మా అపరాధములు, మా పాపాలు, మా దోషముల కొరకు మీరు సిలువలో బలి అయ్యారు, తిరిగి లేచారు ప్రభువా. ఆ రీతిగానే మేము పునరుత్థానపు అనుభవాలతో ఈ లోకంలో జీవించేటట్టుగా, ఆత్మీయులుగా, ఆత్మ సంబంధమైన అనుభవాల్లో మమ్మల్ని నడిపించండి. విరోధంగా క్రియ చేస్తున్న దుష్టుడి ప్రయత్నాలు, పన్నాగాలు, కుతంత్రాలు యేసుక్రీస్తు నామములో లయమైపోవునుగా. బిడ్డలు బాధించే వశంలో నుండి, బాధల్లో నుండి వారికి విడుదల దయచేయండి, నెమ్మది కలిగిచేయండి. వారి సమస్త బాధలన్నీ యేసు నామములో ఇప్పుడు విడుదల కలుగును గాక. కృపాని గ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.